తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన అద్దాల మేడ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 5 వినేద్దామండి. రచించిన వారు మాదిరెడ్డి సులోచన గారు, చదివి వినిపించేది పద్మిని. ఇక మొదలు పెట్టేద్దామా? ఉత్తరం పత్రం లేకుండా కాబోయే అల్లుడు బలరాం రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాదరంగా ఆహ్వానించి మర్యాద చేశారు. అతను ముహూర్తం పెట్టమంటే తన కూతురు ఏం ముందుకేస్తుందో అని తల్లిదండ్రులు ఒకటే దిగులు పడసాగారు. భోజనం చేసి తనకు పని ఉందంటూ వెళ్ళిపోయాడు బలరాం. ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుందని రాసిన సెలవు చీటీ చింపేసి కాలేజీకి వెళ్ళింది. తోచడానికి అక్కడేం పనుందని. పరీక్షలు అవుతున్నాయి. ఆ రోజు పద్మినికి ఇన్విజిలేషన్ లేదు. అటు ఇటు తిరిగి తోటి లెక్చరర్ను పలకరించి బయటకొచ్చింది. గేటు దగ్గర బలరాం కనిపించాడు. అతన్ని చూడగానే ఎంతో ఉత్సాహం వచ్చింది. వస్తావని చెప్పలేదే? పని ఇంత తొందరగా అవుతుందని అనుకోలేదు. రమ్మని రాసావెందుకు? వస్తే ఏం మునిగిపోయింది? కినుకుగా అడిగింది. ఈ సంవత్సరంలో ఒక్కసారైనా నన్ను చూడాలని అనిపించలేదా? అనిపించితే రావడం తేలిక. అన్నిటికంటే ముందు నువ్వు అపార్థం చేసుకుంటావు. నడుస్తూనే మాటలు పొడిగించాడు. అందరికీ నేను అంత భయంకరంగా ఎలా కనిపిస్తానో నాకు అసలు అర్థమే కావడం లేదు. ఇంట్లో వాళ్ళు విద్యార్థులే భయం నటిస్తారనుకుంటే మీరు కూడానా? భయము కాదు, ఎంత ప్రగతి మార్గంలో పయనిస్తున్నా ఆచారాలను పాటించడంలోనూ అందము ఉల్లంఘించడంలోనూ లేదు. అనవసరంగా పెద్దల ముందు ఎందుకు బయటపడాలని? టాక్సీని పిలిచాడు. ఇరువురు ఎక్కారు. ఎక్కడికి? హోటల్కి. 2-3 రోజులు ఉండాల్సి వస్తుందేమోనని గది బుక్ చేసుకున్నాను. మా ఇల్లు చాలా దూరం కదూ. ఆమె నిష్ఠూరానికి తావివ్వలేదు. గది చేరగానే తన బాధను చెప్పుకుంది. ఈ సంవత్సరంలో ఇంచుమించు 10 మంది వచ్చారు రమణిని చూడడానికి. ఒక్కటి కుదరలేదు. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, దాని తండ్రి వేరే మతంలో కలిస్తే దానికేంటి సంబంధం? మన సంప్రదాయాలు అంతేగా మరి. ఏం సంప్రదాయాలు? మరి కొన్ని రోజుల్లో రమణికి సంబంధం కుదరకపోతే అత్త చచ్చిపోతుంది ఖాయం అన్నది బాధంతా స్పష్టంగా ముఖంలో కనబరుస్తూ. అతను ఆమెను దగ్గరగా వచ్చి ఆప్యాయంగా భుజం తట్టాడు. దేనికైనా కాలం కలిసి రావాలి పద్మిని. నీతో ఒంటరిగా మాట్లాడాలని ఏమేమో ఊహిస్తూ వచ్చాను. అతను మంచంపై వాలన్నాడు. ఆమె మనస్సు చివుక్కుమంది. తన సోదితో అతన్ని విసిగించిందేమో. తన బాల్య స్నేహితురాలు ప్రాణంగా పెరిగింది కాబట్టి రమణిని గూర్చిన దిగులు తనకుంటుంది. అతనికి ఎందుకుంటుంది? స్టాఫ్ రూమ్లో తెలుగు ఉపన్యాసకురాలు శివకామసుందరి అనే మాటలు గుర్తుకొచ్చాయి. నీకే పద్మిని, ఇంకా కుమారివి, హాయిగా గడుపు. మా పని చూడు. అడుగడుగునా నటించాలి. సుందరి, నా కాలు నొప్పి అంటారాయన. బాధ కలగకపోయినా ఆయన తృప్తి కోసం ముఖమంతా చిట్లించి ఏదండి అని పరీక్షిస్తేనే ఆయనకు సంతోషం. రోజు నేను బయటికెళ్తున్నాను, ఆ నొప్పి నాకుండదా అన్నారు. వారం రోజులు ప్రచ్ఛన్న యుద్ధం. కాముడు నడుం పడిపోయిందే అంటుంది అత్తైన మేనత్త. అయ్యో, పొద్దుట నుండి పనాయే. సానుభూతి చూపాలి, లేదా ఆమె కోపము గిన్నెల మీద గరిటెల మీద చూపుతుంది. కడకు మా వెధవ అంతే. అమ్మా నొప్పి అనగానే అయ్యో కన్నా ఎంత దెబ్బ తాకిందిరా, ఆ రాయి పాడుగాను అంటేనే తృప్తి. లేదా అమ్మను సానుభూతి లేదు, రాతిగుండె కలది అనుకుంటాడు. స్త్రీ జీవితమే నటన. నటించక ప్రవర్తిస్తే అడుగడుగునా అగచాట్లే. ఆమె మాటలకప్పుడు తేలికగా నవ్వింది. అది ఎంత కటిక సత్యం. చల్లని స్పర్శ నడుం చుట్టూ తగిలింది. ఉలిక్కిపడి చూసింది. బలరాం కళ్ళు సంతోషంతో నవ్వుతున్నాయి. పద్మిని, నీ బాధకు సానుభూతి చూపలేదని కోపంగా ఉంది కదూ? ఆలోచించింది. ఆరోగ్యం క్షీణింపజేసుకోవడమే తప్పు. ఏ సమస్యను పరిష్కరించలేము. కాలమే అన్నిటినీ కడిగివేస్తుంది. అలాంటిదేం లేదు. మీరు ఇంటి దగ్గరకు ట్రాన్స్ఫర్ చేయించుకుంటామన్నారు. అవును, కుదరలేదు. అదీ కాక నువ్వు వస్తే కాలేజీ ఉండదుగా. అందుకు గుంటూరులోనే ఉందామనుకున్నాను. టాపిక్ మరో దిక్కు మళ్ళింది. వారి కబుర్లకు అంతూ దారి లేదు. భవిష్యత్తుకు అందమైన పునాదులు వేసుకుంటూ ఎంతసేపు ఉన్నాడో తెలియదు. వెయిటర్ కాఫీ కావాలా అని తలుపు తడితే ఈ లోకంలోకి వచ్చారు. అప్పుడే 4 అయిందే. వాచి చూసుకుంది. కాఫీ తాగారు. రండి వెళదాం. నేనెందుకు? వెళ్ళు, ఆతిథ్యం పొందే రోజులు ముందున్నాయి. రండి, నాన్నగారు సంతోషిస్తారు. ఇరువురు వచ్చారు. భోజనానంతరం శేషగిరి అదే విషయంపై దిగులు ప్రకటించాడు. ఇరువురు ఒకే జతలో పెరిగారు. పద్మినికి చేసి తనకు ఆపితే మానసికంగా చాలా కృంగిపోతుంది. పర్వాలేదండి,
ఆమెకు కుదిరాకనే ముహూర్తాలు పెట్టండి. అది నీ మంచితనానికి నిదర్శనం బాబు. ఎప్పుడు కుదురుతున్నన్నదే సమస్యగా ఉంది. మీ వైపు ఎవరైనా ఉంటే చూడు, 10,000 ఇస్తాను. అలాగేనండి, బలరాం హామీ ఇచ్చాడు. అతను మాట వరుస కన్నా మాట కాదు, నిజంగానే వెళ్ళి ఆ ఆదివారమే వారి బంధువుల అబ్బాయిని తల్లిదండ్రులను పిలుచుకొచ్చాడు. వారి అమ్మాయిని చూసి తృప్తి చెందారు. 15,000 నుండి 10,000 వరకు దిగినారు కట్నము. బలరాం వారి వైపు వారు ఏమనుకుంటారోనని శేషగిరి దిగులు. ఆర్తురాలు చెల్లెలు ఆమెకై ఆ మాత్రం త్యాగం చేయడం గొప్పతనం కాదనిపించింది. తన చెల్లెలిని దినగాథ దాచకుండా చెప్పాడు. అతను వెళ్ళిపోతే తప్పు ఆమెది కాదు. అమ్మాయి గుణగణాలను గూర్చి మీరే చూస్తారు. రేపు జరిగే లాంఛనాలను గూర్చి మీరు ఏమి దిగులు పడద్దు. నేను రమణిని పరాయి బిడ్డగా భావించలేదు. ఇరువురికి సమానంగా అన్ని లాంఛనాలు జరుగుతాయి హామీ ఇచ్చాడు. అయ్యో, ఎంత మాట! మిమ్మల్ని చూస్తేనే తెలిసిపోతుందండి. ఎంత విశాల హృదయాలు కాకపోతే కన్న కూతురికి 6,000 ఇచ్చి మేనకోడలికి 10,000 ఇస్తారు. వారు శేషగిరి ఉదార స్వభావాన్ని మెచ్చుకున్నారు. అబ్బాయి పద్మినికి అంతగా నచ్చలేదు. అతని జుట్టు అక్కడక్కడా నెరిసింది. అయినా ప్రతి విషయంలో పట్టింపుగా చూస్తే బ్రతుకలేమనుకుంది. ముహూర్తాలు చూసుకున్నారు. మే ఆఖరి వారంలో, జూన్ మొదటి వారంలో ఉన్నాయి. ఏ ముహూర్తము అనువుగా ఉంటుందో ఇంటికి వెళ్ళి ప్రస్తావిస్తామన్నారు. అప్పుడు కుదిరితే రాస్తామన్నారు. అందరూ తృప్తిగా నిట్టూర్చారు. కాస్త అవకాశం దొరకగానే బలరాం ఒంటరిగా కలుసుకుని తన ధన్యవాదాలు చెప్పింది పద్మిని. ఈ విధంగా చెప్పే ధన్యవాదాలు స్వీకరించబడవు. నవ్వుతూ చూశాడు. మరెలా? పాదాభివందనం చెయ్యాలా? ఓహో. ఎదురుగా వచ్చి కోమలమైన నీ హస్తాలను నా కంఠమునకు పెనవేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ పోండి. ఏమో అనుకున్నాను, కనిపించేంత అమాయకులు కారు. ఓయ్, కాబోయే భార్య దగ్గర అమాయకత ప్రదర్శించేది? చా, ఏం మాటలు! అవతల రమణి ఉంది. ఆమెకు తెలీదా మన సంబంధం? మొండి మాటలకెవ్వరూ జవాబిస్తారు అంటూ అతని చేతుల్లో ఇమిడిపోయింది. అవి మధురమైన క్షణాలు, మరుపురానివి కూడాను. ప్రతిరోజు సాయంత్రం నీ గురించి ఊహించుకుంటూ మొక్కల దగ్గర కూర్చుంటాను. ఇక వెళ్ళి ఇల్లంతా శుభ్రం చేయించాలి. మిన్నీ, రాబోయి ఆగిపోయింది రమణి. అతని నుండి దూరం జరిగి లజ్జితురాలయ్యింది. రమణికి ముఖం చూపించలేకపోయింది. ఆ సాయంత్రమే అతను వెళ్ళిపోయాడు. మరో రోజు నుండి సుందరమ్మ, రాజేశ్వరి ఇల్లు శుభ్రం చేస్తూ పసుపు, పిండి వంట లాంటి పదార్థాలు సిద్ధం చేసుకుంటూ కూర్చున్నారు. శేషగిరి బయట పనుల్లో నిమగ్నమయ్యాడు. ఏమండి, చిన్నప్పుడు ఎప్పుడో చేయించాము, అవన్నీ అరిగిపోయాయి. చెరో 2 జతల గాజులు, ఒక్కో నెక్లెస్, మంచి దుద్దులు చేయించిద్దాం. ఆ పైన వారిష్టం, సుందరమ్మ ప్రస్తావించింది. ఆ పనేదో మీరే చూసుకోండి. అలాగే ఒక జత నగలు గోపి కాబోయే భార్యకు కూడా చేయించండి. మర్చిపోయాను, వారు లగ్నం పెట్టుకోవడానికి రేపు వస్తున్నారు. శేషగిరి హడావిడిగా వెళ్ళిపోయాడు. మర్నాడు గోపి కాబోయే అత్తవారు వచ్చి ఏప్రిల్ మొదటి వారంలో ముహూర్తం నిర్ణయించుకుని వెళ్ళిపోయారు. సంతోషంగా నగలు ఆర్డర్ ఇచ్చి 2 యువతులు కబుర్లోకి దిగారు. దిగులు పడిన ముఖంతో శేషగిరి వచ్చాడు. ఏం నాన్నగారు, ఆరోగ్యం బాగుండలేదా? ఆరోగ్యానికేం, మన రాతలే బాగుండలేదమ్మా. మంచంపై వాలిపోయారు. అసలు సంగతి చెప్పండి నాన్నగారు. ఏం చెప్పాలమ్మా, రమణిని చూసిన వెళ్ళిన కుర్రాడికి తండ్రి ఉత్తరం రాశాడమ్మా. సొంత కూతురికి కట్నం తక్కువ ఇచ్చి మేనగోడలికి చాలా ఇస్తున్నాను కాబట్టి రమణి నడత ఎందుకులే, అమ్మాయికి ఏదో వంక ఉండాలని అంటూ రాశాడమ్మా. ఛీ, ఏం మనుషులు నాన్న, వారు అన్నం తినరా? కొన్నిసార్లు మన ఉదార స్వభావము, నిజాయితీ కూడా ప్రమాదాన్నే కలగజేస్తాయి. ఆనాడు మీ ఇరువురికి ఒక్కంత ఇస్తానంటే ఏ గోలా లేకపోను. బాధగా కళ్ళు తుడుచుకున్నాడు. పద్మిని రమణి కోసం చూసింది. ఆమె ఎప్పుడూ ఆ చోటు విడిచి వెళ్ళిపోయింది. ఎన్నడూ అబలగా కన్నీరు కార్చని ఆమె కళ్ళ నుండి 2 అశ్రుబిందువులు రాలిపోయాయి. కాలం ఆగదు. గోపీనాథ్ వివాహం నిర్విఘ్నంగా జరిగిపోయింది. నాకు చాలా బాధగా ఉంది పద్మిని. వాడిలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. తొందరలో మరో ప్రయత్నం చేస్తాను. పెళ్లికి వచ్చి వెళుతూ చెప్పాడు బలరాం. మీ ప్రయత్నం మీరు చేశారు. నా బాధల్లా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానే అని. పర్వాలేదులే, నిప్పు లాంటి అమ్మాయి ఊరికినే లభిస్తుందా? తపస్సు చెయ్యాలి. నవ్వి వెళ్ళిపోయాడు. మనుషులను తప్పుకు తిరగాలనిపిస్తుంది పద్మినికి. అందరికీ ఏదో తెలియని అవసరము. ఏమండి, 1.5 సంవత్సరాల క్రితం అనుకున్నారు కదా మీకు పెళ్ళని? చడి చప్పుడు లేదు. తోటి ఉపన్యాసకులు అడుగుతారు.
విదేశాలలో ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేసిన 2-3 సంవత్సరాలు ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకోవడానికి కలిసి తిరుగుతారట. అలాంటి ప్రయోగం ఏదైనా చేస్తున్నారా? మరొకరు అడుగుతారు. ఏమమ్మాయి, చదువు ఉద్యోగం అన్నీ అయ్యాయి, ఇంకా ఆలస్యం దేనికమ్మా? మీ నాన్నగారికి కట్నం డబ్బు కూడబెడుతున్నావా ఏం? తెలిసిన వారు అడుగుతారు. అన్నింటికీ నవ్వి ఊరుకుంటుంది. ఏమే సుందరమ్మ, కూతురు ఇంకా చిన్నపిల్ల, సంబంధం కుదుర్చుకుని ఆపారే. దూర బంధువులు ఆరా. అలాంటప్పుడు ఆ బంధువులంతా రాబంధుల్లాగా కనిపించారు పద్మినికి. ఆ దరిద్రపు పిల్ల కోసం నీ పిల్ల పెళ్ళి ఆపడం దేనికే చోద్యం? అందరికీ ఒకేసారి కుదురుతుందా? తల్లి వంక బంధువులు చెప్పేశారు. జీవితం యాంత్రికంగా నిరుత్సాహంగా తయారైంది. పద్మిని కాలేజీ నుండి, రమణి ఆఫీసు నుండి వస్తారు. ఇంట్లో చేసే పనులే ఉన్నాయి. పని మనుషులున్నారు. రాజేశ్వరి వంట పని చేస్తుంది. సుందరమ్మ పై పనులు చూస్తుంది. యువతలిద్దరూ చెరొక పుస్తకము పట్టుకుని కూర్చుంటారు. అప్పుడప్పుడు సుధీర్ గోల తప్ప జీవితంలో నిశ్శబ్దం ప్రవేశించింది. గోపి, ఇందరాలు ఉన్న ఆ గదిలోనే ఉంటారు. లాంఛనంగా భోజనాలకు వస్తారు. సాయంత్రాలు సినిమాకు, షికార్లకు వెళతారు. అక్కడే పక్కింట్లో ఓ స్త్రీ నివసిస్తుంది. ఆమె సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో పనిచేస్తుంది. ఆమె భర్తను వదిలింది. 2 అమ్మాయిలు, అబ్బాయి ఉన్నారు. ఆమె బిడ్డలకు వివాహ ప్రయత్నాలు చేస్తుందని పద్మినికి తెలుసు. అయితే ఇంత శ్రమ పడవలసిన అవసరం లేకపోయింది. కారణం, ఆమె స్వతంత్రంగా బ్రతకగలిగేంతమే. సమయం దొరికితే ఇలాంటి ఆలోచనలలో గడిపేది. మణి, ఏది ఏమైనా మన ఉద్యోగాలు మానరాదే. స్త్రీ పరాధీన అనే అందరికీ చులకన. ఉన్నట్టుండి ఈ ఆలోచన వచ్చిందేంటి? ప్రతివారు డబ్బును ప్రేమిస్తారు. మనం ఉద్యోగం మానదామనుకున్నా మాన్నివ్వర్లే. అది నిజమే. మళ్ళీ ఆలోచనలోకి జారిపోయేది. తన కూతురి అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది. పద్మిని పెళ్ళి ఆపడానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పింది రాజేశ్వరి. అందరూ ఆమె మాటను ఆమోదించడము ఆమెకెంతో బాధను కలగజేసింది. ఈ విషయంలో సాయం చేయమని బలరాంకు రాసే ధైర్యం కూడా లేదు. ఆడవారి జీవితంపై కోపం రాసాగింది. ఆ రోజు 4 గంటలకి వచ్చిన పోస్టు చూసి ఆమె కళ్ళు సంతోషంతో మెరిశాయి. అమ్మా, సర్కార్ నగర్ నుండి సుధాకర్ అన్నయ్య వస్తున్నాడట. 4 రోజులుంటాడట అరిచినట్టే చెప్పింది పద్మిని. చాలా రోజులైంది వాడిని చూసి. మద్రాసులో చదువుతుండగా చూశాను. అక్క కొడుకును తలుచుకుని సంతోషపడింది సుందరమ్మ. ఆమె అక్కకు 4 కొడుకులు. 3వవాడు సుధాకర్. మద్రాసులో బీటెక్ చదివి సర్కార్ నగర్లో కెమికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈ గంభీర వాతావరణంలోకి ఎవరైనా వస్తున్నారంటే అందరికీ విపరీతమైన భయం వేస్తుంది. వారొచ్చి ఏమడుగుతారోనని. సుధాకర్ అలాంటి వాడు కాదని అందరికీ తెలుసు. నిక్కచ్చి మనిషి, కోపం త్వరగా వస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం సుధాకర్ దిగాడు. పద్మిని త్వరగా కాలేజీ నుండి వచ్చింది. అతను ఇంకా నిద్రపోతున్నాడు. అన్నయ్య, సంతోషంగా వెళ్ళింది. లేపకే, రాత్రి 3 గంటలకు లేచాడట. సుందరం వచ్చింది. అతనే లేచాడు. అరే, పద్మిని వచ్చిందే. ఎలా ఉందే పంతులమ్మ ఉద్యోగం? నేను పంతులమ్మనా? బొంగమూతి పెట్టింది. పెద్ద పంతులమ్మవులేవే. 2 కబుర్లలో ఉండగానే రమణి వచ్చింది. వారున్న గదిలోకి వెళ్ళాలంటే సంకోచంగా ఉంది. పద్మిని బలవంతం మీద వెళ్ళి కూర్చుంది. అందరూ సుందరమ్మ ఇచ్చిన టీ తీసుకున్నారు. 2 రోజులు హాయిగా తిరిగారు. గోపి కూడా వారితో చేరాడు. సుధాకర్ ప్రవర్తన రమణి పట్ల ఎలా ఉందోనని పరిశీలనగా చూసేది పద్మిని. అతను పెద్ద ఆసక్తిగా చూపకపోవడం నిరాశ కనిపించింది. అతను అడగదలిచిన మాట అడగలేకపోయింది. ఆ రాత్రి అతను పని తీర్చుకుని వెళ్ళిపోతున్నాడన్నాడు. త్వరగా వచ్చింది కాలేజీ నుండి. భోజనాల హాల్లో సుందరమ్మ గొంతు వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి వచ్చిందిరా. ఇక చెల్లాయి పెళ్ళి ఆపవద్దని రాజమ్మ పట్టుపట్టింది. ఒక ఇంట్లో పిల్లలు కదా. అలాంటి పట్టింపులు దేనికి పిన్ని? కాలం మారిపోయింది. అక్క చెల్లెళ్ళే చెల్లికి కుదిరితే చేసేస్తున్నారు. మీకు తటస్థపడిన పెళ్లి కుమారులంతా ఒట్టి చాదస్తం రాయిళ్లల్లా ఉన్నారు. తండ్రి తప్పు చేస్తే ఆమెను శంకించడం దేనికట? ఒకవేళ వారసత్వం వల్ల ఏమైనా వచ్చే గుణాలు సంక్రమించాయనే అనుకుందాం. వీడు మగాడు కాదు. తన భార్య తనకు నచ్చిన విధంగా మలుచుకోలేడు. అలా అందరూ ఆలోచిస్తారు. నీకు తెలిసిన వారెవరైనా ఉంటే చెప్పరా తండ్రి. రాజమ్మ సగం అయిపోయింది. అన్నయ్య, నేను మాట అడగనా? పద్మిని వచ్చింది. అడగరాదు, అనుమతి తీసుకుని అడగాలా? ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు? బాగుంది ప్రశ్న. నవ్వేశాడు. చేసుకోవాలనిపించలేదు. ఎందుకో చెబితే కోపం వస్తుంది నీకు.
రాదు. ఒకవేళ వచ్చినా నిన్ను తిట్టలేనులే. చెప్పు. మీ ఆడవారు అత్తవారింటికి వస్తూ అరిచేతిలో కత్తెరలుంచుకుని వస్తారు. ఆ ఖర్చును ఎదుర్కోక మునిపే కాస్త ఇంటికి కావలసిన 4 పుస్తకాలు కొందామని తెలిసిందా? ఉద్యోగం చేయబట్టి 3 సంవత్సరాలైంది. ఈ పాటికి బాగానే కూడబెట్టుంటావు. ఇప్పుడు చేసుకోరాదు. ఓఎస్, చెల్లాయాజ్ఞను అక్షరాలా పాటిస్తాం. భయపడకేం. నా తరపున లభించే ఆడబిడ్డ లాంఛనాలకంతా నువ్వే వారసురాలివి. ఛా, అలాంటి బుద్ధి నాకేం లేదు. వివాహం చేసుకోదలిచావుగా. పెళ్లి కూతుళ్ల లిస్టులో మా రమణిని ఎందుకు వేసుకోవు? మినీ, రాజేశ్వరి మందలింపు స్వరం వినిపించింది. కోపం దేనికత్తయ్య? పద్మిని అడిగినది సమంజసంగానే ఉంది. 2 నిమిషాలు అందరి మధ్య నిశ్శబ్దం తాండవించింది. సుధాకర్ తలెత్తి చూశాడు. అందరి కళ్ళు ఆశగా చూస్తున్నాయి. నాకేం అభ్యంతరం లేదు. ఆమె ఇష్టం కూడా కనుక్కోండి. అన్నయ్య, పద్మిని చిన్నపిల్లలాగా అతన్ని వాటేసుకుంది. నిజంగా ధన్యవాదాలు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఏమిటే పిచ్చిదానిలాగా? నీకే ధన్యవాదాలు చెప్పాలి. పొగరుగా మాట్లాడినా కొన్నిసార్లు తెలివిగా మాట్లాడతావు. నాలాంటి కోపిష్టికి మంచి అమ్మాయిని ఇచ్చావు. ఏమంటావు పిన్ని? ఏమంటాను నాయనా? మీరంతా కలకాలం మంచి హృదయాలతో ఉండాలని పరమేశ్వరుణ్ణి కోరుకుంటాను. కళ్ళొత్తుకుంది సుందరమ్మ. రాజేశ్వరి భావన కందని చూపులతో ఆ యువకుడి వంక చూసింది. అత్తయ్య, నా 6 ఇయర్స్ వచ్చాయి. రమణి వచ్చింది. అందరూ అలా ఎందుకున్నారో అర్థం కాలేదు. రమణి, పద్మిని వెళ్ళి రమణిని వాటేసుకుంది. నాకు ధన్యవాదాలు చెప్పవే. ఎందుకో మొదట చెప్పవే. ఆమెకిష్టమో కాదో మొదట కనుక్కో, సుధాకర్ అన్నాడు. రమణి అయోమయంగా చూసింది. అమ్మాయి గారు, శ్రీ సుధాకర్ గారికి ఈ శాంతమూర్తి నచ్చిందట. మరి అతను నీకు నచ్చాడో లేదో చెబితే ముహూర్తం పెట్టి ఆ 3 ముళ్ళు వేస్తారట. అర్థం అయిందా? పట్టలేని సంతోషంతో చెప్పింది పద్మిని. అప్పుడు అందరి వంక చూడడం ఆపి తల వంచుకుంది. ఆమె బుగ్గలు ఎర్రబడడము చెల్లి మాత్రమే చూసింది. తొందరగా అటు నుంచి వెళ్ళిపోయింది రమణి. సుధాకర్ను రమణిని వెళ్ళిపోయే లోపల సమావేశపరచాలని పద్మిని కోరిక. ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. అన్నయ్య, నీ సామానులు సర్దుకోవడం కాగానే పైకొస్తావా? అలాగే. అమ్మ చూడవే, ఈ పచ్చళ్ళన్నీ మూతగా ఇస్తుంది. బావుందిరా, నువ్వేం మోయాలా? సుందరమ్మ ఇంకా సర్దుతూనే ఉంది. పద్మిని పైకి వచ్చి తన గదికి, గోపి గదికి మధ్యనున్న వరండాలో నిలిచింది. కిటికీ గుండా గదిలోకి తొంగి చూసింది. రమణి ఏదో పుస్తకం పట్టుకుని కూర్చుంది. మరో 10 నిమిషాలు గడిచాక సుధాకర్ రావడం చూసి పక్కకి తప్పుకుంది. అతను గదిలో అడుగు పెట్టడము, రమణి తొట్రుపడి లేచి మీరా అనడము కనిపించింది. వచ్చే నవ్వును ఆపుకుంది. పద్మిని ఎందుకో పైకి రమ్మంది. తను పైకి రాలేదు. పోనీ తనను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేదు? సుధాకర్ అడిగాడు. రమణి జవాబు చెప్పలేదు. మౌనంగా అర్ధాంగీకారంగా తీసుకోమంటారా? లేదు. ఎలా చెప్పాలి? ఆయాచితంగా ఇంత పెద్ద వరం లభిస్తే వద్దనే మూర్ఖులెవరు? అంతంత పెద్ద మాటలు వద్దులే. అతను వెనుదిరిగే లోపలే దూరంలో మోకాళ్లపై కూర్చుని ప్రణామాలు అర్పించుకుంది. ఛా, అలాంటివేం నాకు నచ్చవు. ఇందులో నేను నీకిచ్చే వరమేమీ లేదు. జీవితం భగవంతుడు ప్రసాదించింది. ఆ వరము వైవాహిక జీవితము సుఖప్రదమైతే అదే చాలు. అదే మహాప్రసాదము. సాధారణంగా స్త్రీయే ఇంటిని స్వర్గంగా మార్చగలదంటారు. ఆ స్వర్గం ఎలాంటిదో చూడాలి. ఆమె లేచి ఆనందాశ్రువులను ఒత్తుకుంది. మీరు పురుషులు. నా మనోసంచలనం అర్థం కాదు. తండ్రి మారడం నా తప్పన్నట్లు సంఘం ఎన్నో విసురులు వేసినా నాపై ఒక రాయిని వేసింది. పైకి నవ్వుతూ తిరిగిన లోపల పెద్ద బాధ మోస్తూ ఉన్నాను. ఇటు నా దుస్థితికి విలపిస్తూ పద్మిని తన వివాహపు ముహూర్తం పొడిగించవద్దని చెప్పలేకపోతున్నాను. చెప్పలేక సతమతమయ్యేదానెను. ఏమమ్మా, నాపై పితూరీలు చెబుతున్నావు? ఏవీ ఎరగనట్టే వచ్చింది. పితూరీలు కావు పద్మిని, నిన్ను పొగిడేస్తుంది. చూసావా, అప్పుడే మీ ఆవిడ పక్షం వహించావు. మా రమణి వెర్రిదానిలాగానే ఉంటుంది గాని భలే నేర్పురాలు. ఒక కటిక సత్యం మర్చిపోతున్నావు చెల్లాయ్. ఇంత తెలివైన వారికి, ఇంత చురుకైన వారికి అందరూ విరోధులే. వెర్రివారే సుఖంగా ఉంటారు. అలా ముగ్గురు కబుర్లు చెప్పుకుంటుంటే కాలం తెలియలేదు. ఒరే సుధాకర్, బండికి టైం అయిందిరా. గోపి కేక వేశాడు. సుధాకర్తో పాటు అందరికీ వడ్డించింది సుందరమ్మ. అతన్ని సాగనంపొచ్చారు. మాటిమాటికి రాజేశ్వరి కళ్ళు తుడుచుకోవడం కనిపించింది. ఎంత పిచ్చిదాని వత్తయ్య,
అత్త భుజం మీద తలవాల్చింది. మిన్ని, నీ ప్రేమకు ఏం బదులివ్వగలనే? పసిపిల్లలాగా ఒదిగి మేనకోడలిని హృదయానికి హత్తుకుంది రాజేశ్వరి. అప్పుడప్పుడు నీ ఒడిలో ఇలా పడుకోని అత్తయ్య, అదే చాలు. మీ అత్త కోడళ్ళ రహస్యాలు ఎప్పటికీ తెలియవు కానీ. రాజమ్మా, మీ అన్నయ్య పిలుస్తున్నారు, వస్తావు? హాల్లో నుండి సుందరమ్మ కేక వేసింది. రాజేశ్వరి హాల్లోకి వెళ్ళగానే పద్మిని పైకి వెళ్ళి రమణితో సరసాలాడసాగింది. తరువాత ఈ సంతోష వార్త బలరాంకు ఉత్తరం రాసింది. ఆ రాత్రి హాయిగా నిద్రపోయింది. 2 గంటల వ్యత్యాసంలో ఇరువురి వివాహాలు ముగిశాయి. 2 వైపుల బంధువులు చూసుకోవడము కాస్త కష్టమైంది. శేషగిరి, సుందరమ్మ గుట్టుగా ఒక తాటి మీదే నడిచారు. అందుకే గల్లంతు కాలేదు. వధూవరులను చూసి అందరూ ప్రశంసించారు. తెలియని వారు వధువులు కవలలని భావించారు. ఒకే రకపు దుస్తులు, ఒకే రకపు నగలు, ఒకే పందిరిలో పెళ్ళి. నిజంగా అందరికంటే సంతోషించింది రాజేశ్వరి. కానీ ఆమెకు ఏదో అసంతృప్తిగా ఉంది. అది గమనించింది ఒక పద్మిని మాత్రమే. అత్త, ఈ దారం గొలుసులో ఇరుక్కుపోయింది, తీయవు? పని కల్పించుకుని వెళ్ళింది. మౌనంగా దారం విప్పింది. ఎందుకో బాధపడుతున్నావు? ఏం లేదమ్మా. తప్పించుకోకు, బొంగుమూతి పెట్టి పోబోయింది. మొండి పిల్లవు. ఈ శుభ సమయంలో మావయ్య గారు ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. అత్త మాటలకి పద్మిని స్థనువైపోయింది. తన ఉనికి అక్కర్లేని మనిషికి అత్త ఎందుకు కోరుకుంటుంది అని ఆమెలోని బలహీనత స్త్రీజాతి బలహీనతే. పురుషుణ్ణి దేవుణ్ణి చేసి కొలుస్తారు. అలా ఎన్నటికీ కారాదు. ఇరువురు ఒకరి కష్టసుఖాలను ఒకరు పంచుకుని స్నేహితులలాగా కలిసి ఉండాలి. ఏమేమో నిర్ణయించుకుంది. అత్తవారింట్లో అందరూ పద్మినిని గౌరవంగానే చూశారు. అత్తగౌరవరు, కోడలి చనువు, అందచందాలు అందరి దగ్గర చెప్పి మురిసిపోయేది. చదివిన పనులు చేయగలుగుతుంది, నేర్పురాలని ఆనందించేది. పద్మిని చేసే పెద్ద పనులే ఉన్నాయి. కాఫీలు అందించడము, పలహారాలు పెట్టడము. తర్వాత బలరాంకు చిన్న చిన్న పనులు చేసేది. సెలవు దినమైతే తను భార్య సమక్షంలో దినమంతా గడపాలని ఆశించేవాడు. ఇంటిలోని వారు ఏమనుకుంటారోనని పద్మినికి కాస్త సంకోచంగా ఉండేది. హాల్లో అందరము కూర్చుని పేకో, క్యారమ్సో ఆడుకుందాం పదండి. ఓహో, ఆ ఆల్చిప్పల్లాంటి కళ్ళల్లోకి చూస్తూ మెత్తగా పట్టులా గాలికి ఎగిరే నీ జుట్టుతో ఆడుకుంటూ అమృతం అందించే అధరాలను అతని వంక తీక్షణంగా చూసి లేచింది. వెళ్ళకు పద్మిని, ఊరించి ఊరించి నా చెంతకొచ్చావు. నిన్ను విడిచి అందరితో కబుర్లు చెప్పుకుంటూ ఎలా ఉండను? సాయంత్రం ఒక స్నేహితుడు కారు తెస్తాడు. వెళ్ళి మనం ఉండబోయే ఇల్లు చూసొద్దాము. అప్పుడు అమ్మగారు నా శ్రమను మెచ్చుకుంటారో లేదో చూస్తాను. మన ఇంటికి కావలసినవి అన్నీ అమర్చాను. గొప్ప పనే, నవ్వింది. అన్నిటినీ అంత తేలికగా తీసి పారేస్తావు. థ్యాంక్స్ అయినా చెప్పవా? భలేవారండి, అడిగి థ్యాంక్స్ చెప్పించుకుంటారా? నవ్వుతూ అతని చేతులలో ఒదిగి అతనిని నేర్పించిన విధంగా థ్యాంక్స్ అందజేసింది. గుడ్, అలా ఉండాలి. కాలం తెలిసేది కాదు. సాయంత్రం భర్త తన కోసం అమర్చిన ఇల్లు చూసి నిజంగానే ఆశ్చర్యపోయింది పద్మిని. ప్రతి వస్తువు కొరత లేకుండా కొన్నాడు, అందంగా అమర్చాడు. మీరు కూడా ఇంత బాగా పనులు చేస్తారని తెలియదండి. మరేమనుకున్నావు? స్విచ్లన్నీ అస్తవ్యస్తంగా ఉండేవి. వాష్ బేసిన్ లేదు. ఇంటి అతను ఇదిగో అంటే 6 నెలలు చేస్తాడని నా సొంత డబ్బు పెట్టి బాగు చేయించాను. మనం ఎప్పటికీ ఇంట్లో ఉండబోయామా? ఎందుకంత ఖర్చు చేశారు? ఎప్పటికీ కాకపోయినా మరో 3 సంవత్సరాలు ఉండాలి కదా. అంతవరకు ట్రాన్స్ఫర్ కాదు. నిజమా? పద్మిని ముఖం అదో రకంగా మారిపోవడం అతను గమనించలేదు. అతని చేతి కింద ఉండే కుర్రవాడు హోటల్ నుండి తెచ్చి ఏమేమో పెట్టాడు. అవి తిని ఇరువురు స్నేహితులను చూసి ఇల్లు చేరారు. అతన్ని ఏమేవో అడగాలని అనుకుంది, కానీ అనువైన సమయం లభించడం లేదు. పద్మిని, నీకోసం ఉత్తరం అందమ్మా, తీసుకెళ్ళు. అత్తగారి కేక విని బయటకు వచ్చింది. దస్తూరి గుర్తించగానే ఆమె ముఖం వికసించింది. విప్పి గదిలోకి వచ్చి చదవసాగింది. నా ప్రియాతి ప్రియమైన మిన్ని, క్షేమము. నీ క్షేమం వెంటనే తెలపగలవు. నేను అనుభవించే ప్రతి మధురమైన ఘట్టము నిన్నే గుర్తు తెస్తుంది. నీవు లేకుంటే నా జీవితానికి అర్థం ఉండేది కాదు. సోది రాస్తున్నానని విసుక్కోకు. ఇక్కడ అందరూ నన్ను గౌరవంగానే చూస్తారు. వారికే కాస్త తొందరపాటు జాస్తి. మొన్న అత్తయ్య కోరికపై నన్ను అక్కడే వదిలి డ్యూటీకి వెళ్ళిపోయారు. కాస్త తీరిక చిక్కింది, అందుకే ఉత్తరం రాస్తున్నాను. శ్రీ బలరాం అన్నయ్య గారికి నా వందనాలు. అదృష్టవంతురాలు. వివాహానికి పూర్వమే అన్ని విధాలా నీకు సహకరించే సహచరుడు లభించాడు.
పెద్దలందరికీ నమస్కారాలని చెప్పు. నీ ఉత్తరం కొరకు ఎదురు చూసే నీ రమణి. నేనొచ్చి ఎదురుగా కూర్చున్నా చూడకుండా చదువుతున్నావేమిటోయ్? పద్మిని తలెత్తింది. ఎదురు కుర్చీలో బలరాం కూర్చున్నాడు. నవ్వుతూ ఉత్తరం అతని చేతిలో పెట్టింది. అది చదివి నవ్వాడు. ప్రస్తుతం రమణి విరహవేదన అనుభవిస్తుందన్నమాట. అన్నయ్యకు మతి లేదు. కొత్త దంపతులు కలిసి ఉండాలని కోరుకుంటారని తెలియదు. మతిలేని వాడైతే సెలవు పొడిగించి భార్య చుట్టూ తిరిగేవాడు. మతి ఉన్నవాడే. బలరాం వైపు చురుకుగా చూసింది. వాడి చూపులు విసరకే. రాగం తీశాడు. బయట పెద్దవారున్నారన్న జ్ఞానం లేదు. విసుక్కుంటూ దుస్తులు మార్చుకుని వచ్చింది. రాత్రి భోజనాలైనాక అత్తగారికి ఏదో సాయం చేసొచ్చింది. బలరాం పుస్తకం తీసి పట్టుకున్న అతని కళ్ళు గుమ్మం వైపునే ఉండాయి. ఏమండి, నిద్రొస్తుందా? ఇదివరకైతే నిద్రపోతూ కలలో నిన్ను చూడాలని ఉండేది. ఇప్పుడు నువ్వు ఎదురుగా ఉన్నావు. ఇంక నిద్ర దేనికి? మిమ్మల్ని ఓ విషయం అడగాలనుంది. సందేహం దేనికి? స్త్రీ ఉద్యోగం చేయడము మీకు అభ్యంతరమా? అలా అని ఎందుకు అనుకున్నావు? అనుకోవడం కాదు. మీరు స్త్రీ ఉద్యోగం చేయడానికి ఆమోదిస్తారా? భలే ప్రశ్నే. మీ నాన్నగారు నిన్ను ఉద్యోగవస్తురాలిగానే నాకు పరిచయం చేశారు. అభ్యంతరాలు ఉంటే ఆనాడే అభిప్రాయం చెప్పేవాడిని. అందమైన కాలమంతా సందేహాలతో సంశయాలతో గడపొద్దు పద్మిని. ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. తన సందేహం తీరిపోవడంతో పద్మిని హాయిగా అతని కౌగిలిలో ఒరిగిపోయింది. మీ కోడలు ఉద్యోగం చేస్తుందా వదినా? ఎవరో అడుగుతున్నారు. మర్నాడు ఉదయం బలరాం తల్లిని. అది వారిష్టము. చేయమని బలవంతం చేయను. అది చేస్తానంటే వద్దు అనను. అత్తగారి అభిప్రాయం విన్నాక పద్మిని మనసు తేలికైంది. ఎన్నో కుటుంబాలను చూసింది. భర్త అంగీకరించిన పెద్దవారి సాధింపులో ఎన్నో గొడవలుంటాయి. ముఖము దేదీప్యమానంగా వెలిగిపోతుందే. కాఫీ అందుకుంటూ బలరాం అడిగాడు. అయితే రోజు వెలవెలపోయేదా ఏం? కృత్రిమమైన అలక చూపింది. అతను సంభ్రమంగా చూశాడు. ఆడవారి అలక కూడా అందంగా ఉంటుందంటే నమ్మేవాడిని కాదు సుమా. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. మీరు పశువుల డాక్టర్కు బదులు ఏ రచయిత అయితే బాగుండేది. నవ్వుతూ అతని భుజంపై తలవాల్చింది. నిజం పద్మిని, వివాహ జీవితం మధురమైందని విన్నాను. కొందరు బాధ్యతలతో కూడిందన్నారు. కానీ ఆ బాధ్యతలు మధురమైనవి సుమా. రెండు హృదయాలు ఒకటి అండగా నిలిచి కష్టపడినా మధురంగానే ఉంటుంది. ఇది నా అభిప్రాయం. నీకేమనిపిస్తుంది? నాకు శ్రీవారి భావన జగత్తు వదిలి వాస్తవంలోకి రావాలనిపిస్తుంది. నువ్వు చాలా చెడ్డదానివి. నీ ఉపన్యాసకురాలివి నాపైన చూపిస్తావు. విద్యార్థుల వాదన కొట్టేసినట్టే నన్ను కొట్టేస్తావు. ఈసారి నిజంగా కోపం తెచ్చుకున్నాను. నీకు నాకు రామ్ రామ్. త్వరగా లేచి వెళ్ళాడు. తనంత ఖచ్చితంగా మాట్లాడాల్సింది కాదు. చిన్నప్పుడు సంఘటన గుర్తుకొచ్చింది. తండ్రి అబద్ధం చెప్పినా, అసమంజసంగా మాట్లాడినా తల్లి అప్పుడు ఊరుకుని తర్వాత అవకాశం వచ్చినప్పుడల్లా వాదించేది. మగవారి మనసెరిగి ప్రవర్తించాలి అనేది. అదేదో గొప్ప కార్యం అయినట్టు. వీధిలోని అమ్మలక్కలను మెచ్చుకునేవారు. ఆడదంటే సుందరమ్మ, అతని అడుగుజాడల్లో నడుస్తుంది అని. ఆడది అనగానే నటన వచ్చేయాలి కావోలు. తనేం మాట్లాడినా తప్పులేదు. ఎదుటివారు చిన్న మాట అంటేనే చిన్నబుచ్చుకుని గంటల తరబడి ఆలోచించాలి కాబోలు. బలరాం ముఖం తుడుచుకుంటూ వచ్చాడు. లేదని అబద్ధం ఆడడము అసహ్యం అనిపించింది. అతని దుస్తులు అందరి నెపంతో బీరువా తీసి అక్కడే ఏదో సర్దుతో నిలబడింది. హాల్లో నుండి చిరపరిచితమైన గొంతు వినిపించింది. పద్మిని ముఖం వికసించింది. ఇంకా లాంఛనాల పట్టింపులేమిటన్నయ్య గారు? అత్తగారి గొంతు. ఆడపిల్లనిచ్చినప్పుడు అన్నీ పట్టించుకోవాలమ్మా, లేకపోతే నిష్ఠూరాలు. మీ ఆంతర్యం మాకేం తెలుస్తుంది? శేషగిరి గొంతు. ఆడపిల్ల ఎందుకంత చులకన చేస్తారో విసుక్కుంటూ బయటకొచ్చింది. తండ్రి ఆప్యాయంగా మాట్లాడి ఆమెను పిలుచుకుని పోవడానికి వచ్చారని చెప్పాడు. అతన్ని గౌరవించి కోడల్ని ప్రయాణం చేయించింది అత్తగారు. బలరాం అయిష్టంగా భార్యను వదిలాడు. పద్మిని, మరో వారం రోజుల్లో నిన్ను పిలుచుకొస్తాను. ఆమె తెల్లబోయింది. అదెలా సాధ్యం? మరో వారం రోజుల్లో తను కాలేజీలు తీస్తారు. మాట్లాడబోయే అంతలోనే అత్తగారు పిలిచారు. పద్మిని, అన్నమ్మ పసుపు పూస్తుంది, పూయించుకో తల్లి. త్వరగా బయటకు వచ్చి పసుపు పూయించుకుంది. అందరూ సాగరంపగా తండ్రి వెంట ప్రయాణమైంది. బలరాం అయిష్టత ముఖంపై చదవగలిగిన గంభీరంగా ఉండిపోయింది. ట్రైన్ కదిలి చాలా స్టేషన్లు దాటినా తండ్రి కూతుళ్ల మధ్య మౌనమే రాజ్యం చేయసాగింది. ఏం తల్లి, చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నావు? శేషగిరి పలకరించాడు. ఏం లేదు నాన్న, తప్పించుకుంది. అతను నవ్వుకున్నాడు. నూతన దాంపత్యపు ఎడబాటుకు కూతురు చింతిస్తుందని అనుకున్నాడు.
పిచ్చి తల్లి, నాకు తెలుసమ్మా, మీరింకా కొన్నాళ్ళు కలిసి ఉండాలి. మీకున్న చుట్టూ ఉన్నవారు ఏవేవో అడుగుతారమ్మా. ఈ ఒక్కసారి మీ రాకపోకలతో ప్రమేయం ఉంటుంది, తరువాత మీ ఇష్టం. అదేం కాదు నాన్న, ఎలాగైనా నా కాలేజీలు తీస్తారు, నేను రావాలిగా. వారికి ఇటు పక్క ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉండదా? అవకాశం ఉన్నా అతను అంగీకరించొద్దా? ఇప్పుడు వారానికోసారి వెళ్ళి ఇల్లు పొలం చూసుకుంటున్నాడు. వారున్న ఊరిలో నాకు ఉద్యోగం లేదు కదా నాన్న. లేకపోతే మానాల్సిందే తల్లి అన్నాడు. తండ్రి మాటలకెంతో నిరుత్సాహపడిపోయింది. అలా ముఖం చిన్నబుచ్చుకుంటావే? అతను అంగీకరిస్తే అతని ట్రాన్స్ఫరో లేక అతను అప్పుడప్పుడు వస్తూ నిన్నే ఇక్కడ ఉంచుతాడో దిగులు పడకు. తప్పక అంగీకరించాలా నాన్న? వారేం పెద్ద ధనవంతులు కారు, మధ్యతరగతి కుటుంబీకులే అన్నది ధీమాగా. అతను ఏం మాట్లాడలేదు. ఇరువురు తమ తమ ఆలోచనలలో మునిగిపోయారు. అద్దాల మేడ 5వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.